వెంకటేశ్వరి గారు లేదు దీంట్లో నేను ఒక విషయం ఏమంటున్నా అంటే ఇన్ని రోజులైతే మీరు తీసుకున్న చర్యలు ఏంటి? వెంకటేశ్వరి గారు అది కాదు, ఇంకో సమస్య ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ కూడా కలిసి ఉన్నది. అంటే పరోక్షంగానో ప్రత్యేకంగానో అప్పుడు వీళ్ళు ఒకసారి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఏ సమస్య వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరారు, ఆయన దగ్గరనే ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరేమంటారండి మన వెంకటరెడ్డి గారు చెప్పండి. మేము కూటమిలో లేరు కానీ ఫస్ట్ అది క్లియర్ గా ఉండాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధాలు ఉండాలో ఆ రకమైన సంబంధాలే మేము మెయింటైన్ చేశాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారిని కలవడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం కానీ జరిగింది. వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గానే అపాయింట్మెంట్ ఇచ్చున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్లు ఇవ్వడం కానీ మేము కలవడం కానీ పార్టీ పరంగా మేము ఎప్పుడు కలవలేదు. బండారు మోహన్ గారు మీరు చెప్పండి సార్, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో అప్పుడు కలయిక జరగలేదని మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? కలయిక జరగలేదు కాదు, మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే కలిచాము. yes of course but at the same time you have ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఒక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో వాటినే కొనసాగించాము. అదే విషయంపై ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు ఏమంటున్నారో మనం చూద్దాం. రామ్మోహన్ గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారితో ఏకీపించేది ఏంటంటే పార్టీలు ఏవైనా సరే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాల్సిందే, డైలాగ్ కావాల్సిందే, మనకు రావాల్సింది రాబట్టుకోవాల్సింది, దాన్ని ఎవరు వద్దను. కానీ పార్లమెంట్ సాక్షిగా ప్రతి బిల్లుకు సహకరించింది. నోట్ల రద్దు నుంచి మొదలుకొని చివరి వరకు కూడా ప్రతి బిల్లుకు వైసీపీ కేంద్ర ప్రభుత్వం సహకరించింది. రహస్య స్నేహానికి మనకు రాతపూతలు ఉండవు కనుక కూటమిలు లేరు, ఒప్పుకున్నాం. కానీ రహస్య స్నేహితులుగా ఉన్నారు ఇద్దరు అనేది మనకు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏదైనా సరే వాళ్ళు మేలు చేసినా చేయకపోయినా మనం మాత్రం అడుగుతూనే ఉంటాం అని 3 రాష్ట్ర రాజధానులు పెట్టుకొని మనం పోలవరం గురించి అన్నాం, ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. 5 ఏళ్ళు వాళ్ళు చేసిండు తెలుగుదేశం, 5 ఏళ్ళు వీళ్ళు చేసిండు, 10 ఏళ్ళు మాత్రం రాష్ట్రం వెనక్కిపోయింది. ఈ రెండు ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం ఏంటంటే, రెండో చెప్తాను నేను. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా దీని మీద అడుగుతున్నారు. ఇప్పుడు బురద చల్లడం కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతున్నారు. కూటమిలో ఉన్నారు కనుక. గతంలో ఆ పరిస్థితి వేరు. గతంలో ఇదే మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అయితే అప్పుడు మరి కూటమి ధర్మం కూటమిలో లేకపోవచ్చు, కానీ అంతకుముందు స్నేహధర్మం ఎటుపోయింది తెలియదు నాకు. కానీ ఇప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలో నిజం ఉందా లేదా ఎవరు తేల్చాలి? సెకీ నుంచి, ఇక్కడ FBI నుంచి, అమెరికా నుంచి కేసులో 81, 86 పేరాలు చదువుతున్నాం. కానీ దీని మీద ఎంక్వైరీ ఎవరు చేయాలి? సెకీకి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒప్పందం జరిగిందా? కాదు, అదాని కూడా ఇందులో ఉన్నాడా అని కేంద్ర ప్రభుత్వం తేల్చాలి కదా. నేను అందుకే అంటున్నా, పాము చుట్టం తోక పగవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీసేందుకు అన్ని పార్టీలు, కూటమి పార్టీలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేవు. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. వీళ్ళు అయ్యా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసిండు, తప్పు జరిగింది, ఎంక్వైరీ చేయండి అని ఎందుకు అంటలేరు? అదాని మీద ఒక్క ఈగ కూడా ఎందుకు ఆనందిస్తలేరు ప్రభుత్వం అని ఏమంటున్నారు సార్? ఇప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత మన మౌన ప్రేక్షకులం కాదు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ లేకుండా కూటమిలో ఉన్న జనసేన మాట్లాడుతారు అనుకోండి, వాళ్ళిద్దరు కొట్టుకొచ్చేస్తుంటే మౌన ప్రేక్షక పాత్ర బీజేపీ ఎట్లా వహిస్తుంది? బీజేపీ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో కులాలకు మతాలు, డబ్బుకు కులం లేదు, మతం లేదు. ఎవరైతే రాజకీయంలో అధికారంలో ఉన్నారో వాళ్ళతోనే ఈ పెట్టుబడిదారులు అందరూ వాళ్ళతోనే ఉంటారని చాలా స్పష్టంగా బండారు రామ్మోహన్ చెప్పారు. మనకు చరిత్ర కూడా ఇది చెప్తుంది. ఈ విషయంలో ఇప్పుడు మీరు చెప్తారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా, లేకుంటే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిన దానికి సమాధానం ఏంటి? నేను ఏమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ అవినీతి కుంభకోణాలు ఉన్నా, ఎక్కడ అవినీతి జరిగినా కూడా డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా ఉంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వస్తే మాత్రం, కేంద్ర ప్రభుత్వం దగ్గర కంప్లైంట్ ఉంటే మాత్రం, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కాదండి, భారతదేశం పరువు తీసే విధంగా అమెరికాలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటండి, మీకు ఒక దేశ పరువు ప్రతిష్టల బాధ్యత
దేశ ప్రధానిగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా మీకు లేదా? ఏదో ఒక దేశంలో మనకు సంబంధించిన వాళ్ళు అట్లా చర్చించడం చేయండి అనే సారాంశం ఏంటంటే, మన దేశంలో కాకుండా, మన దేశంలో కేంద్రంలో బీజేపీ ఉందా, కూటమి ఉందా కాదు, అంటే మన దేశంలో